మంచిర్యాల కాంగ్రెస్లో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ నడుస్తోందట. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని పరుగులు పెట్టిస్తారని భావించిన నేతపై ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. జిల్లా మొత్తం తిరిగి క్యాడర్ను యాక్టివ్ చేయాల్సిన నాయకుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయట. మరోవైపు జిల్లా కాంగ్రెస్లో కొనసాగుతున్న వర్గ పోరు కూడా డీసీసీ అధ్యక్షుడికి ఇబ్బందికరంగా మారిందనే టాక్ నడుస్తోందట. అంతేకాదు పదవుల వ్యవహారం నుంచి పార్టీ కార్యక్రమాల వరకు అనేక అంశాల్లో జిల్లా అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లాయనే ప్రచారం జరుగుతోందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే అధిష్టానం కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారట. మంచిర్యాల కాంగ్రెస్లో డీసీసీ అధ్యక్షుడి పనితీరుపై వినిపిస్తున్న విమర్శలు, పార్టీ అంతర్గత రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రఘునాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అయితే ఆయన నియామకంపై మొదట్లో ఆశలు పెట్టుకున్న పార్టీ శ్రేణులు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయనే చర్చ సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా పార్టీని సమన్వయం చేయాల్సిన డీసీసీ అధ్యక్షుడు కొన్ని ప్రాంతాలకి పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన పనితీరుపై అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాలో డీసీసీ అధ్యక్షులు ఉన్నా లేనట్టుగానే ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రఘునాథ్ రెడ్డిపై పార్టీ శ్రేణులు అసంతృప్తి పెరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలున్నాయి. 3 నియోజకవర్గాల హస్తం పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేయాల్సిన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తన చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్కే పరిమితం కావడం, మిగతా 2 నియోజకవర్గాలు మంచిర్యాల, బెల్లంపల్లి పార్టీ పరిస్థితులపై దృష్టి పెట్టకపోవడంతో కార్యకర్తలు అధ్యక్షుడి గుర్రుగా ఉన్నారట. మరోవైపు మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దాంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం కొంతమంది తన అనుచరుల పేర్లు కమిటీ దృష్టికి ప్రేమ్ సాగర్ తీసుకెళ్లారట. కానీ కమిటీ మాత్రం సీనియర్ కార్యకర్త రఘునాథ్ రెడ్డిని అధ్యక్షునిగా నియమించింది. తను సూచించిన వారికి పదవి రాకుండా రఘునాథ్ రెడ్డికి అధ్యక్ష పదవి రావడానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సహకరించారనే అనుమానంతో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డిని మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. దాంతో జిల్లా అధ్యక్షుడు ఆ నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో సైతం ఆయన పర్యటించడం లేదట. కొన్ని రోజుల కిందట బెల్లంపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో నామినేటెడ్ పదవులను డబ్బులు తీసుకుని అమ్ముకుంటున్నామని, గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని డీసీసీ అధ్యక్షుని హస్తనేతలు నిలదీశారట. దాంతో బెల్లంపల్లిలో పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన దూరంగా ఉంటున్నారని పార్టీలో పెద్ద చర్చ నడుస్తోందట. పార్టీ జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత రఘునాథ్ రెడ్డి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారట. మున్సిపల్ ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకుని టికెట్స్ అమ్ముకున్నాడని అప్పట్లో కార్యకర్తలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారిందట. అటు జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డికి మంత్రి గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. ఉంటే ఉండండి, లేదా పార్టీ నుండి వెళ్లిపోండి అని పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదని గట్టిగానే మంత్రి హెచ్చరించారట. ఆయన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తీరులో మాత్రం మార్పు రాలేదట. మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను ఓడించడానికి జిల్లా అధ్యక్షునితో పాటు మరో పట్టణ నాయకుడు తోడై పనిచేశారని ఓడిపోయిన అభ్యర్థులు మంత్రి వివేక్ దృష్టికి తీసుకువెళ్లారట. దీంతో జిల్లా అధ్యక్షుడిపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ రఘునాథ్ రెడ్డి చేసిన పనికి క్యాతనపల్లి మున్సిపల్ పీఠాన్ని కోల్పోవలసి వచ్చిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని పార్టీలో పెద్ద టాక్ నడిచిందట. ఇక జిల్లాలో డీసీసీ అధ్యక్షులు క్యాడర్ను గాడిలో పెట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడి చేయడం, పార్టీ ఆదేశాలు పాటిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందట. దీనికి తోడు క్షేత్రస్థాయి క్యాడర్ వరకు పార్టీ నిర్ణయాలు తీసుకువెళ్లి కొత్త కార్యకర్తల్ని తయారు చేయడం, ప్రజలను పార్టీ వైపు ఆకర్షించేలా చేరికలను ప్రోత్సహించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలి. కానీ మంచిర్యాల జిల్లాలో జిల్లా అధ్యక్షులు అసలు విషయాలను గాలి కుదిలేశారని పార్టీలో కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డిని అధిష్టానం గాడిలో పెడుతుందా లేదా క్రమశిక్షణ చర్యల కింద కొరడ జడిపేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. రఘునాథ్ రెడ్డి పనితీరుపై వస్తున్న విమర్శలను పార్టీ అధిష్టానం ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తల అసంతృప్తికి చెక్ పెడుతుందా లేక జిల్లా నాయకత్వంలో మార్పుల దిశగా ఆలోచిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే మంచిర్యాల కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడి పనితీరుపై వస్తున్న విమర్శలు, నాయకుల మధ్య వర్గపోరు, కార్యకర్తల అసంతృప్తి పార్టీకి కొత్త తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, ఆరోపణలుగానే ఉన్నాయి. వీటిపై సంబంధిత నేతలు లేదా పార్టీ అధిష్టానం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.